నర్సాపురంలో బయలుదేరి భీమవరం చేరుకున్న తిరువన్నమలై ఎక్స్ప్రెస్ కు ట్రైన్ సాధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు, కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున టౌన్ రైల్వే స్టేషన్ కు చేరుకుని తీన్మార్ డప్పులు, బాణసంచా కాల్పులతో ఘన స్వాగతం పలికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పూల బొకేలు, సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయిందని, వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పలువురు మహిళా భక్తులు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాశీకి కూడా ప్రత్యేకంగా ట్రైన్ వేయించాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గతంలో అరుణాచలం వెళ్లే భక్తులు ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు డైరెక్ట్ గా నరసాపురం, పాలకల్లు, భీమవరం నుండి నేరుగా అరుణాచలం వెళ్లవచ్చని అన్నారు. తిరుపతి మీదుగా వెళ్లే ఈ ట్రైన్ వల్ల తిరుమల వెళ్లే భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కాశీకి ట్రైన్ విషయంలో అధికారులతో మాట్లాడాలని, వైజాగ్ నుండి కాశీకి ట్రైన్ ఉందని, అది నర్సాపురం నుండి వెళ్లేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న బెంగళూరు భవన్ యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి తేనెటి విందును స్వీకరించారు. వాయిస్ అంటున్నారండి, అలా వర్మ గారు వాయిస్ తీసుకోమంటున్నారండి. అమ్మా చూడండి అమ్మ అందరూ. నర్సాపురం నుండి, మన ప్రాంతం నుండి నేరుగా అరుణాచలం వెళ్ళాలి అనేటువంటి భక్తుల కోరిక ఈవేళ తీరింది. ఏదైతే గతంలో అరుణాచలం వెళ్ళాలి అంటే కాకినాడ పోయి, విజయవాడ పోయి, లేకపోతే శేషాద్రి ఎక్కి కాకపాడి దిగి అక్కడి నుండి రోడ్డు ప్రయాణం ద్వారా మరొక 3-4 గంటలు అదనంగా సమయం తీసుకునేటువంటి పరిస్థితి, నేరుగా అరుణాచలం వెళ్ళేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ప్రజలకు లేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే రైల్వే అధికారుల్ని అనేక సార్లు వారికి విజ్ఞప్తి చేసిన మేరట, వారిని పదే కోరిన మేరట ఇవాళ నర్సాపురం నుండి నేరుగా తిరువన్నామలై అంటే అరుణాచలానికి ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అరుణాచలం యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలుసు. అరుణాచలం పంచభూత లింగాల క్షేత్రాల్లో ఒకటి.
అరుణాచలం వెళ్ళి జీవితంలో ఒకసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలనేది యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక. ఈ విధంగా ఉదయం 5 గంటలకి వెళ్ళడానికి అవకాశం, ఆ రోజునే గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం కూడా ఈ సందర్భంగా వచ్చింది. అంతేకాదు కేవలం అరుణాచలమే కాదు, విజయవాడ నుండి అనేక ప్రధానమైనటువంటి నగరాలు కూడా, ఏదైతే మరొక పుణ్యక్షేత్రం ఉన్నదో తిరుపతిని కూడా ఈ ట్రైన్ ద్వారా 2 పుణ్యక్షేత్రాలను చేరుకునేటువంటి అవకాశం ఉంది, తిరుపతి, అన్నామలై. అదేవిధంగా వెల్లూరులో చదువుకునేటువంటి విద్యార్థులు ఈ ట్రైన్ ద్వారా నేరుగా వెళ్ళేటువంటి అవకాశం. ఈ ట్రైన్ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుని పెద్ద ఎత్తున తిరుపతి, అరుణాచలం వెళుతున్నారనేటువంటి విషయం నాకు కూడా అర్థమైంది. ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు ఎక్కువ. స్వర్గీయ నాన్నగారు, జున్నూరు నాన్నగారు పెద్ద ఎత్తున రమణ మహర్షి ఆశ్రమం నెలకొల్పి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయన బోధనల్ని వ్యాప్తిలోకి తేవడం ద్వారా మన ప్రాంతంలో చాలా భక్తులు ఎక్కువ ఉన్నారు. అటు వీరందరి యొక్క కోరిక ఈరోజు తీరింది. అయితే ఇది వారానికి ఒకరోజు వేయాలనేటువంటి చాలాసార్లు అడిగాం, రైల్వే అధికారులు ఒప్పుకోలే. అప్పుడు అడిగాం 3 నెలలు ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగాత్మకంగా వేయండి. శాసనసభ్యులు నాయకర్ గారు, అయ్యబాబు గారు చెప్పినట్టు రైలు యొక్క ఫ్రీక్వెన్సీ కూడా వారానికి ఒకరోజు కాకుండా ఒక 3 రోజులు నడిపే విధంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో చర్యలు తీసుకుంటాం. అంతేకాదు ఏదైతే రైల్వే అధికారులు అనుమానపడ్డారో ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ విషయంలో, రైల్వే బుకింగ్ ప్రారంభమైన వెంటనే 10 నిమిషాల్లోనే రిజర్వేషన్ క్లోజ్ అయ్యింది. అంటే దీనికి ఎంత ఎత్తున ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయం రైల్వే శాఖ కూడా అర్థమైంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంత ప్రజల యొక్క, భక్తుల యొక్క కోరిక మేరకు పనిచేస్తామని సందర్భంగా చెప్తూ, శివభక్తులందరికీ శుభాకాంక్షలు. శుభవార్త, నర్సాపురం నుంచి అరుణాచలం ట్రైను ఉదయం 1 గంటకి నర్సాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకి అరుణాచలం వెళ్తుంది. ఈ ట్రైన్ వారానికి ఒకరోజు మన మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో దీని మీద పర్మిషన్ తీసుకొచ్చారు. వారికి మనందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు చేసిన ఈ కృషికి మన ప్రాంతవాసులందరూ కూడా వారికి రుణపడి ఉంటారు. ఇక్కడ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మేము ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మేము ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగేవాళ్ళం. అక్కడి నుంచి 3 గంటల సేపు మళ్ళీ బస్సు మారి చాలా వెయిటింగ్ చేసి చాలా కష్టపడేవాళ్ళం. ఈ రోజు ఏంటంటే గుమ్మంలో ట్రైన్ ఎక్కి అరుణాచలంలో దిగడం అనేది మేము మాటల్లో చెప్పలేము. ఆ సంతోషాన్ని వర్మ గారికి తెలియజేస్తున్నాం. చాలా చాలా సంతోషం. వర్మ గారు ఇలాంటి మంచి కార్యక్రమం తలపెట్టిన మేము అందరం రుణపడి ఉన్నామండి. మాకు వర్మ గారు మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలాగే కాశీకి కూడా మాకు ఒక ట్రైన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది అందరం ముఖ్యంగా మేము ఎన్నో ఇబ్బందులు పడి అరుణాచలం వెళ్ళేవాళ్ళం. అలా లేకుండా మేము ఇక్కడే ఎక్కి అందరం కూడా ఎంత మీకోసం వెయిట్ చేసి ఇక్కడ మిమ్మల్ని ఈ విషయం తెలియజేయాలని ఆలోచించి వచ్చామండి. చాలామంది కాశీ విషయం ట్రైన్ కావాలని ప్రస్తావించారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి నేరుగా కాశీ వెళ్ళేటువంటి ట్రైన్ ఎక్కడి నుంచి లేదు, ఒక విశాఖపట్నం మాత్రమే ఉంది. విజయవాడ నుంచి కూడా కాశీకి ట్రైన్ లేదు. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి బయలుదేరి ట్రైన్లు వయా విజయవాడ వెళ్తాయి, కానీ విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి కాశీ ట్రైన్ లేదు. విశాఖపట్నం నుంచి వెళ్ళేటువంటి కాశీ ట్రైన్ ఒకటే నేరుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అవుతుంది. దీన్ని మనం రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఏదైతే విశాఖపట్నం నుంచి బయలుదేరి కాశీ వెళ్తుందో ఆ ట్రైన్ని నర్సాపూర్ టు కాశీగా మార్చండి. దీనివల్ల ఈ కోస్తా జిల్లాల ప్రజలకు కూడా అవకాశం ఉంటుందని విశాఖ టు వారణాసి ట్రైన్ని నర్సాపూర్ టు వారణాసిగా మార్చాలని మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. దీని మీద కూడా త్వరలో చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు, నేను రైల్వే మంత్రిని కూడా కలిసి ఈ విషయాన్ని విన్నవించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సౌకర్యం కూడా వస్తుందనేటువంటి ఆశాభావం నాకైతే ఉంది.